ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. 9 గంటలకు పైగా ఒంగోలు పోలీసులు విచారించారు. విచారణ అనంతరం హైదరాబాద్కి తిరిగి బయలుదేరారు వర్మ. మద్దిపాడు పిఎస్లో నమోదైన సోషల్ మీడియా కేసులో ఇవాళ ఆర్జీవీని విచారించారు. వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై పోస్టులు పెట్టారని కేసులు నమోదు చేశారు పోలీసులు. మద్దిపాడు పిఎస్లో గత ఏడాది నవంబర్ 10న టీడీపీ కార్యకర్త రామలింగం ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ విచారణ ముగిసింది. 9 గంటలకు పైగా విచారించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అన్న ఉదయం 12 గంటలకి రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పిఎస్ కి ఎంటర్ అయితే దాదాపు 9 గంటల తర్వాత కానీ రామ్ గోపాల్ వర్మ విచారణ ముగించుకుని బయటకు రాలేదు. దాదాపు 50 నుంచి 70 ప్రశ్నల వరకు అడిగినట్టుగా మనకి అర్థమవుతుంది. దీని ఎట్టి పరిస్థితి ఎలాగలా చిక్కు ప్రశ్నలు వేసి ఇన్ఫర్మేషన్ రాబట్టాలనే లక్ష్యంతో పోలీసులు వ్యవహరించాలనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి నుంచి కేసులకు సంబంధించి చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టుగా మనకి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ కేసుని పెట్టినట్టుగా కూడా మనకి అర్థమైన పరిస్థితి ఉంది. మద్దిపాడు పిఎస్ లో నమోదైనటువంటి ఈ కేసు ఒక సామాన్యుడు, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త క్యాజువల్ గా ఇచ్చినటువంటి ఒక పిటిషన్ ని ఆగా మేఘాల మీద పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ఆ కేసులో రంగంలో ఇప్పటికే చాలా సార్లు నోటీసులు ఇచ్చి పిలిచే ప్రయత్నం చేశారు. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా నేను రాలేకపోతున్నాను, ఆ కేసుకు అంత ప్రయారిటీ లేదు కాబట్టి నేను ఓన్లీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతున్నా కూడా చెప్పడం జరిగింది. కానీ దానికి పోలీసులు అంగీకరించకుండా నేపథ్యంలో అరెస్ట్ చేయడానికి ఒక దశలో హైదరాబాద్ కూడా ఇక్కడి నుంచి పోలీసులు హైదరాబాద్ తన ఢిల్లీకి కూడా వెళ్ళి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికైనా హైకోర్టును ఆశ్రయించి కేసులకు సంబంధించి కేసులో గ్రావిటీ లేదు, కేవలం ఉద్దేశపూర్వకంగా ఈ కేసు పెట్టి తప్పుడు కేసు పెట్టారు, కేసుని క్రాస్ చేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు కూడా క్రాస్ పిటిషన్ ని క్రాస్ చేయకుండా కేవలం బెయిల్ పిటిషన్ విచారణకు తీసుకొని బెయిల్ మంజూరు చేస్తూ కూడా బెయిల్ ఆర్డర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులకు కూడా సహకరించు ఈ కేసులో కూడా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ మళ్లీ విచారణకు పిలిపించిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ రోజు విచారణకి హాజరయ్యి స్పష్టంగా పోలీసులకి చెప్పిన అన్ని క్వశ్చన్లకి సమాధానాలు చెప్పి దాదాపు 9 గంటల పాటు పోలీసులకు విచారణకి సహకరించి ఇక్కడి నుంచి 9 గంటల 5 నిమిషాలకి స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ సంతృప్తి చెందినటువంటి పోలీసులు మళ్ళీ అవసరమైతే మళ్ళీ విచారణకి పిలుస్తాం అని కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగా తెలుసు. ఈ కేసుకు సంబంధించి మరింత పొలాన్ని చేసి మరింతసారి కూడా పిలిచే అవకాశం లేకపోలేదని మాత్రం మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.